విశాఖ కేంద్రంగా గోమాంసం అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. ఏకంగా 1,89,000 కిలోల గోమాంసాన్ని సీజ్ చేశారు అధికారులు. సొంట్యం సమీపంలోని మిత్రా కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసాన్ని నిల్వ చేశారు. కేసు నమోదు చేసిన ఆనందపురం పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. గోమాంసం అక్రమ రవాణాపై బీజేపీ నేతలు, ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో గో వధను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే గోవుల రక్షణకు ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నం మీదుగా వెళుతున్నటువంటి ఈ యొక్క అక్రమ గో రవాణా ఒక కోల్డ్ స్టోరేజ్లో సుమారు 198 కేజీ లక్షల సన్నులకు సంబంధించినటువంటి యొక్క గోమాంసం దొరకడం అనేది చాలా బాధాకరం. విజయనగరం మీదుగా ఒడిశా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి ఈ రోజున విశాఖపట్నం మీదుగా ఆంధ్ర రాష్ట్ర బోర్డర్ వరకు కూడా ఈ యొక్క అక్రమ గో రవాణా అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం. ఇందులో పెద్ద పెద్ద మాఫియా ఉంది అని చెప్పేసి ప్రత్యక్షంగా ఎవరిని అడిగినా కూడా దాని మీద ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. గోవులకి రక్షణ లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వారు దీని మీద ఒక కళ్ళు తెరిచి ఈ గోమాంసం అక్రమ రవాణాకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. విశాఖ వేదికగా కోల్డ్ స్టోరేజ్ల నుంచి పెద్ద ఎత్తున గోమాంసం అక్రమ రవాణా జరుగుతుంది. పెద్ద ఎత్తున గోమాంసం విశాఖ సొంట్యంలో ఉన్నటువంటి ఒక కోల్డ్ స్టోరేజ్లో పట్టుబడింది. ప్రస్తుతం నేను అదే కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాను. దాదాపు 1,89,000 కేజీల గోమాంసాన్ని అధికారులు సీజ్ చేశారు. కోల్డ్ స్టోరేజ్ లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. దాదాపుగా ప్రతిసారి కూడా గోమాంసం ఇక్కడే స్టోర్ చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. పెద్ద మొత్తంలో ఇక్కడకు గోమాంసాన్ని తరలించి ఇక్కడ స్టోర్ చేసి ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున గోమాంసం పట్టుబడడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా విశాఖ వేదికగా గోమాంసం అక్రమ రవాణా జరుగుతున్నటువంటి సందర్భాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఇప్పుడు తాజాగా భారీ మొత్తంలో దాదాపుగా 2 లక్షల కేజీల గోమాంసం ప్రస్తుతం మిత్రా కోల్డ్ స్టోరేజ్లో ఉంది. సొంట్యం సమీపంలో ఉన్నటువంటి ఈ కోల్డ్ స్టోరేజ్ నుంచి రవాణాకు సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున గోమాంసం అక్రమ రవాణా మనం లారీల్లోనో వ్యానుల్లోనో వెళ్ళడం చూస్తుంటాం. కానీ కోల్డ్ స్టోరేజ్లో దాదాపు 2 లక్షల కేజీలు స్టోర్ చేసి ఇక్కడ నుంచి కంటైనర్ ద్వారా పోర్టుకో లేకపోతే ఇతరత్ర ప్రాంతాలకో తరలించేటువంటి అవకాశం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆనందపురం పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారా లేకపోతే ఇక్కడి నుంచే పంపిస్తున్నారా అనేది ఇంకా ఆ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో గోమాంసాన్ని అధికారులు సీజ్ చేశారు. కోల్డ్ స్టోరేజ్ ఒకసారి మనం చూస్తే కనుక కోల్డ్ స్టోరేజ్లో కంటైనర్స్ ఉన్నాయి. ఇది కంటైనర్ నెంబర్ 1. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేందుకు దాదాపు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. 2వ నెంబర్ అంటే దాదాపు 3 కంటైనర్లు దాటిన తర్వాత 4వ కంటైనర్లో ఈ గోమాంసం ఉన్నట్టుగా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. లోపలికి వెళ్ళాలంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది, వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఫిష్ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా సిద్ధంగా ఉంచారు. దీంతోపాటు గోమాంసాన్ని కూడా పంపించేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా ప్యాకింగ్ చేసి ఆ ప్యాకింగ్ని బాక్సుల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేసేందుకు సన్నద్ధమైనటువంటి తరుణంలోనే అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు, కేసు నమోదు చేశారు. ఇందులో ఎవరెవరు ప్రమేయం ఉందనేది బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటికే హిందూ ధార్మిక సంఘాలన్నీ పూర్తి స్థాయిలో మండిపడుతున్నాయి. గోమాంసం అక్రమ రవాణాను అడ్డుకట్టాలి, గోవధను అడ్డుకట్ట వేయాలని చెప్పి పూర్తిగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి లక్షల కేజీల్లో గోమాంసం పట్టుబడడం తీవ్రమైనటువంటి దుమారానికి దారితీస్తుంది. విడుదల అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, మిత్ర కోల్డ్ స్టోరేజ్ నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.